ఈ మే నెల ఎండల తీవ్రత బాగుంటది గనక ఎండ దెబ్బ తగిలి ప్రమాదం ఉండే పరిస్థితి ఉన్నది. ప్రజలు ఈ ఎండ దెబ్బ తగిలినట్లయితే అజాగ్రత్తగా వహిస్తే ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంటది గనక ఎండలో మనం తిరుగుతుంటాం, మనకి ఏమైతలే అని మనం అనుకుంటాం, కానీ ఎండ దెబ్బ అనేది వచ్చిన తర్వాత మనము చక్కెరచ్చి పడిపోతాం, కళ్ళు తిరిగి పడిపోతాం. ఆ పరిస్థితిలో మనము వెంటనే ఎవరైతే ఎండ దెబ్బ తగిలిన వ్యక్తి అయితే ఉన్నారో వాళ్ళను నీడ పట్టుకు తీసుకువెళ్లి ఫ్యాన్ కిందనే గాని కూలర్ దగ్గరే గాని పడుకోబెట్టి తడిబట్టతోటి ఆయన శరీరం అంతా తుడిచి కొన్ని నీళ్లు తాగించాలి, తాపకిని తాగించాలి, ఒకటికి తాగించద్దు, తాపకొక్క నీళ్లు తాగించి ఆయన మామూలు స్థితికి వచ్చినట్లయితే పర్వాలేదు, లేకపోతే వెంటనే అతన్ని హాస్పిటల్ కు తీసుకువెళ్లి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నది. ఎందుకంటే ఈ ఎండాకాలం సుమారుగా 44-45 డిగ్రీల ఎండ ఉన్నది. ఈ 44-45 డిగ్రీల ఎండలో మనం తిరిగినట్లయితే తప్పకుండా ఎండ దెబ్బ తగులుతుంది. మీరే అనుకోవద్దు మాకేం తగులుతుంది, మేము ఎన్ని పనులు చేయలేమని. అట్లా కాదు, ఈ ఎండ దెబ్బ అనేది చాలా తీవ్రంగా ఉంటది. దాన్ని మీరు అందరికి కూడా తెలియజెప్పడం కొరకే రావడం జరిగింది. దీని మీద ఒక పాటను మా రాజేందర్ వినిపిస్తారు. ఎండల తీవ్రత నుంచి మనము బయటపడాలంటే ఏ పని ఉన్నా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపే మన పనులు ముగించుకోవాలి. తిరిగి సాయంత్రం 5 నుంచి 6-7 గంటల వరకు ఏ కార్యక్రమం ఉన్నా ఏ పని ఉన్నా కూడా మనం ముగించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంకొక పాట మా అన్న అశోక్ అన్న గారి గలంలో విందాం. ఎందుకంటే ఇప్పుడు యువత ఎక్కువగా ఆ మధ్యలో తాగుడుకు బానిసలు అవుతుర్రు, బీర్లు తాగుతుర్రు, విస్కీలు తాగుతుర్రు అనుకుంటున్నాం. మరి అంతకంటే ప్రమాదకరమైనటువంటి మత్తు మందులు అనగా మనకు డ్రగ్స్ గాని, గంజాయి గాని, నల్ల మందు గాని ఇలాంటి వాటికి కూడా బానిసలై అలవాటై వాళ్ళు వారి యొక్క మంచి జీవితం, బంగారం లాంటి భవిష్యత్తును వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు. మరి ఈ మత్తుల బారి నుండి మన యువతను కాపాడుకోవాలంటే ఏం చేయాలనేది మా అశోక్ అన్న సీనియర్ కళాకారులు వారి గలంలో ఒక మంచి పాటను విందాం. వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక
తాగినాక బండి నడిపి లారీ కింద పడి చచ్చిపోతుర్రు. బాగా తాగినాక వాళ్ళు మైకంలో ఎవరిని ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటది. కనుక ఈ గంజాయి డ్రగ్స్ లాంటిది చాలా ప్రమాదం అని, మరి యువత సక్రమంగా ఉన్నట్లయితేనే వారికి భవిత ఉంటదని తన పాటలో తెలియజేసిన మా అశోక్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవ సెక్రటరీ గారిని మా సర్పంచ్ సాబ్ను కోరుతున్నారు. సర్పంచ్ సాబ్ రండి. ముందుగా తిమ్మాపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. అదేవిధంగా మన గ్రామానికి ఇచ్చేసినటువంటి కళాజాత బృందం వారికి, మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం గ్రామాన ప్రజలలో అవగాహన కల్పించడానికి మంచి పాటల రూపంలో యువత మద్యం బారిన పడకుండా, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పాటల రూపంలో చక్కగా వివరించినారు. ఇలాంటి కార్యక్రమాలు మన గ్రామానికి వచ్చి చేయడం అనేది చాలా ఆనందం. ప్రత్యేకంగా కళాజాత బృందం వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రాఘవేంద్ర సార్. ఎందుకంటే రాఘవేంద్ర గారు అంటే మాకు చాలా అభిమానం. ఎందుకంటే ఈ మండల్లో ఏ కార్యక్రమం ఉన్నా ఈ గ్రామానికి రావడం మాకు చాలా ఆనందం. చక్కగా వారు రిసీవ్ చేసుకుంటారు. కార్యక్రమానికి కూడా మంచిగా ప్రజలను మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలందరికీ కూడా వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా కూడా ప్రచారంలో ఉంటుందని మీ అందరికి తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం కల్పించినటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, మా అన్నగారు సర్పంచ్ గారికి మరియు గ్రామ పెద్దలందరికీ కూడా అభినందనలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.